డాన్ మీడియాకు స్వాగతం. శ్వాసపై ధ్యాసతోనే మానసిక ప్రశాంతత. శ్వాసపై ధ్యాసతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణుడు సాయి వంశీ సూచించారు. ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ పై విద్యార్థులకు 2 రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా సాయి వంశీ మాట్లాడుతూ ఆరోగ్యం అనేది ఎవరో బహుమతిగా ఇచ్చేది కాదని, మన ఆరోగ్యాన్ని మనమే ప్రతిక్షణం కాపాడుకోవాలని తెలిపారు. ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, సంఘటనలకే కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ తీవ్ర ఒత్తిడికి, మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. మనం చేసే ఏ పనైనా కష్టంగా కాకుండా ఇష్టపడి చేయాలని తెలిపారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నిత్యం వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు. సమస్యలను ధీటుగా ఎదుర్కొని ముందడుగు వేస్తే ఎటువంటి ఒత్తిడి దరిచేరదని తెలిపారు. మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు రానీయకుండా కొంత సమయాన్ని నచ్చిన పుస్తకాలు చదవటం, బొమ్మలు గీయటం, పాటలు, మ్యూజిక్ వినటానికి కేటాయిస్తే మనసును ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుందని వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ వీరేష్ కుమార్, వైద్యాధికారి ధర్మతేజ, ఆచార్యులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. Because it affects the way we think, it affects the way we understand the information, it affects how we show our feelings. Okay? So every individual's mental health consists of their thoughts, feelings and behavior. So if a person's mental health is affected, there are certain changes in his feelings, thoughts and behavior. Okay? As you can observe a person who is suffering from mental health concerns or mental illnesses, you may say, their behavior is entirely different from a general human being. Right? The way they behave is entirely different. It is because maybe the stress which they face in their lives or the trauma which comes in their past or in the present, they are suffering with. So what according to you is stress? Can someone say what according to you is stress? That is social well-being. Okay? So here, as you can see in the definition given by WHO, mental health is listed as one of its components of health. Okay? So according to that, we have to grasp the concept that mental health is very essential thing in our lives. Okay, and in our daily lives, our mental health is being affected by various stresses. So always what happens is the younger ages, when we are in young stage, at your age, we don't know how to manage our